బాబు గారిని విమర్శించే వాళ్ళకు ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ ఈ దఫా ఎన్నికలతో అన్నీ పోయిపోయినాయి. ఇక బాబు గారిని ఏలెత్తి చూపెట్టడానికి సంబంధించిన పాయింట్స్ ఏమీ లేవు. నెంబర్ 1, ఆయన డైరెక్ట్గా గెలవలేదు. ఏది 99లో వచ్చేటప్పటికి బీజేపీని అడ్డుపెట్టుకుని గెలిచారు. 2014లో బీజేపీని అడ్డుపెట్టుకుని గెలిచారు. ఇప్పుడు బీజేపీని అడ్డుపెట్టుకుని గెలిచారు. కానీ 3 సార్లు కూటమి నాయకత్వం ఆయనదే. నాయకత్వం కూటమికి ఆయనే. కాబట్టి ఆయన నాయకత్వంలో బీజేపీ వచ్చింది, కానీ బీజేపీ నాయకత్వంలో ఆయన పోల. ఇది నెంబర్ 1 పాయింట్. ఇంకోటి, కూటమిని నడపడం అన్నటువంటి చేసి చూపించారు. ప్లస్ సీట్లు అప్పట్లో అంత చేసినా కూడా, అంటే 2014లో కానీ 19లో కానీ అంత ఇది కాదు. ఎక్కువ సీట్లు అప్పుడు రాజశేఖర రెడ్డి కావచ్చు, మొన్నటిసారి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, 2014లో భారీగానే సీట్లు సాధించారు అనేటటువంటిది ముద్ర ఉండేది. అందరినీ కలుపుకెళ్తే మాత్రమే సాధ్యమైంది అన్నట్టు. అట్లాంటిది ఈ దఫా 11 సీట్లకి జగన్ పరిమితం చేయడం, ఏకంగా 164 సీట్లు బాబు సాధించడం ద్వారా గత రికార్డులను చెరిపేశారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే ముందస్తుగా, అంటే ప్రతి అంశం మీదన అందరినీ కలుపుకు వెళ్ళరు అనేటటువంటిది, అధికారుల మాటలే వింటారు అన్నటువంటి దశ నుంచి ఇప్పుడు అందరినీ కలుపుకు వెళ్తా సాగుతున్నటువంటి తీరు మరొక అద్భుతమైనటువంటి అంశం. అలాగే నందమూరి కుటుంబాన్ని పూర్తిగా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా నడుపుతూ అందరి అభిమానాన్ని పొందిన రికార్డు ఆయనకే సొంతమైంది. అది ఇంకెవరి వల్ల కాలేదు. కుటుంబ పరంగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గొడవల తర్వాత చూస్తే అక్కడ ఆ కుటుంబంలో రామారావు తప్పు చేశారని నమ్ముతున్న ఆ కుటుంబానికి అండగా నిలబడి చేసుకొచ్చినటువంటిది ఆయన మీద ఉన్నటువంటి మిగతా కుటుంబ ముద్ర పక్కకి పోయింది. అలాగే తన సోదరుని సరిగ్గా పట్టించుకోరనేటటువంటి ముద్ర ఏదైతే ఉందో అది పోయింది. ఏదైతే రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించి స్వయంగా తనే పాడిమోయడం కానీ, కుటుంబం అంతా దగ్గరుండి చూసుకోవడం కానీ, అంటే తన కుటుంబం పట్ల కూడా సంపూర్ణ బాధ్యతతో ఉంటారు అన్నటువంటి రూట్లోకి వచ్చేసింది. అలాగే కేంద్రం వ్యవహారాల్లో అనవసరపు రాజకీయాలు చేస్తారు, లేదా అవకాశాలని, లేదా గందరగోళం జరుగుతుంది అనేటటువంటి సిచ్యుయేషన్ని మార్చుకున్నటువంటిది నరేంద్ర మోడీతో చక్కటి బాధ్యతాయుతంగా కలుపుకుంటూ పోవడం. అట్లాగే సంకీర్ణ ధర్మంలో మిగతా వాళ్ళని తొక్కేస్తారు అనే ముద్ర ఉండేది బీజేపీతో ఇదివరకు ఉన్నప్పుడు. కానీ జనసేనని కలుపుకెళ్ళడం ద్వారా ఆ ముద్రని చెరిపేసుకున్నారు. అలాగే కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్యన ఉన్నటువంటి డిస్ప్యూట్ క్లోజ్ చేసి ఒక పవర్ఫుల్ వెంచర్ని తయారు చేసుకొచ్చారు. ఇవన్నీ కూడా బాబుకి అసెట్లే.